వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మంగళవారం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. మొత్తం 5,61,00,000 వ్యయంతో 144 ఇళ్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. మూలవాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జ్ పనులు, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు జరుగుతున్న రహదారి డ్రైనేజ్ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు దిశానిర్దేశాలు జారీ చేశారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న షవర్లు, క్యూలైన్లు, కళ్యాణకట్ట పనులను కూడా సమీక్షించారు. ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు గౌరవ కలెక్టర్ గరిమా అగ్రవాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈ రోజు మేము అక్కడికి వెళ్లడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్ లైన్ కూడా మీకు తెలుసు. అక్కడ ఈ రోజు మేమందరం కూడా వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్లీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుకు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జరిగింది. సంబంధించిన కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పుకు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకొని చెప్పని సూచన చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయం అంటే టెంపుల్ సిటీగా మేము అభివృద్ధి చేస్తున్న ఆమె మేరకు వీటన్నింటినీ చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరుడికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు గాని లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ గాని ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూ లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా వెళ్లాలి, భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పినట్టు చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం, స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.